హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. అదే మెడికల్ పెన్షన్ మరియు వికలాంగుల పెన్షన్కు సంబంధించి ఎవరికి రీవెరిఫికేషన్ అవుతుందో, అలానే చాలామంది కొత్తగా పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారండి. ఓకేనా? అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తు మొదలైందో, అలానే కొత్త పెన్షన్లకు ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటి వివరాల గురించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ ఐటమ్స్, గ్రాసరీ ఇలా అన్ని ఐటమ్స్ సగం ధరకే ఆఫర్స్లో వస్తుంటాయి. ఈ ఆఫర్స్ తెలుసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, ఏపీ రాష్ట్రంలోని వికలాంగుల పెన్షన్, మెడికల్ పెన్షన్కి సంబంధించి రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే మొదలవుతుంది. అయితే ఈ రీవెరిఫికేషన్స్ ఎవరికి చేయబోతున్నారు, ఎందుకు చేయబోతున్నారు, ఈ వివరాలు తెలుసుకునే ముందుగా మనకు రాష్ట్రంలో అక్టోబర్ నెల పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఎవరికైనా అందకపోయినట్లయితే గ్రామ సచివాలయంకి వెళ్ళైనా తీసుకోవచ్చు, లేదంటే అధికారులు మళ్ళీ వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ నెలలో పెన్షన్ ఇవ్వకపోతే నెక్స్ట్ మంత్లోనైనా తీసుకోవచ్చు. ఒకేసారి 2 నెలల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అలానే 3 నెలల వరకు తీసుకోకుండా ఉన్నా ఒకేసారి తీసుకోవచ్చు. నో ప్రాబ్లం అండి, ఇక్కడ వరకు క్లియర్. ఇకపోతే రీవెరిఫికేషన్ అనేది ఎవరెవరికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు గురించి చెప్తాను. రాష్ట్రంలోనూ గత 2 నెలల నుంచి వికలాంగుల పెన్షన్, మెడికల్ పెన్షన్లకు రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. వీరికి రీవెరిఫికేషన్ అయిన తరువాత కొత్త సదరం సర్టిఫికేట్స్ అనేవి జారీ చేస్తారు. ఈ సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ బట్టి పెన్షన్ ఇవ్వాలో లేదో, ఏ రకమైన పెన్షన్ ఇవ్వాలో డిసైడ్ అయితే చేస్తారు. అయితే ఈ పెన్షన్ గురించి ఎంత శాతం ఉన్నవారికి పెన్షన్ అయితే అందుతుందో ఇలా పూర్తిగా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ లింక్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అయితే చాలామంది 90% మంది మేము పెన్షన్లకు అర్హులమే, మాకు ఈ యొక్క పెన్షన్ అయితే వస్తుంది అనే విధంగా చాలామంది కూడా అపీల్ చేయడం జరిగింది. అయితే సదరం సర్టిఫికేట్స్ అయితే వచ్చాయి కొత్తవి. అయితే అందులో రాంగ్ ఉండడం వలన వారందరూ మళ్ళా అపీల్ అయితే పెట్టుకున్నారు. ఈ అపీల్ పెట్టుకోవడం వలన వీరికి రీవెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేసి అందులో వచ్చే పర్సెంటేజ్ ఆధారంగా పెన్షన్ ఇవ్వాలో లేదో డిసైడ్ అయితే చేస్తారు. అందువలన వీరందరికీ రీవెరిఫికేషన్ చేస్తారు. అయితే ఓన్లీ అపీల్ పెట్టుకున్న వారికి మాత్రమే రీవెరిఫికేషన్ అనేది చేస్తారు. అయితే రీవెరిఫికేషన్స్కి డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ముందు రోజుల్లో అనౌన్స్మెంట్ అయితే తప్పకుండా చేస్తారు. కానీ అపీల్ పెట్టుకునే వారికి కూడా సెప్టెంబర్, అక్టోబర్ పెన్షన్స్ కూడా రావడం జరిగింది. వీరికి పాత సదనం సర్టిఫికేట్స్లో ఉండే పర్సంటేజ్ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెలలో కంప్లీట్ చేయాలి కనుక డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పర్సంటేజ్ బట్టి పెన్షన్ అనేది ఇవ్వాలో లేదో క్లారిటీ అనేది రాబోతుంది. నేనైతే దీనిపైన ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే కొత్త దరఖాస్తులు ప్రారంభమవుతాయి. చాలామంది అడుగుతున్నారు, 50 ఏళ్ళు ఉన్నవారు, 60 ఏళ్ళు ఉన్నవారు కొత్తగా పెన్షన్స్ అనేవి దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పటి నుంచి చేసుకోవాలి అని అడుగుతున్నారు. అయితే రీవెరిఫికేషన్స్ కంప్లీట్ అయ్యాక కొత్త పెన్షన్స్పై దృష్టి సారిస్తాం అని ఇదివరకే చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు స్టార్ట్ అయితే చేయలేదు. అయితే కొత్తగా అప్లై చేయాలంటే ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి, ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా ఈ వివరాల గురించి చూద్దాం. అయితే ఇది తెలుసుకోండి, మీకు ఫ్యూచర్లో యూజ్ అయితే అవుతుంది. అప్పుడు కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను. అయితే దీనికి కావాల్సిన అర్హతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అయి ఉండాలి. రేషన్ కార్డు లబ్ధిదారులు మాత్రమే దీనికి అర్హులన్నమాట. అలానే వృద్ధాప్య పెన్షన్లకు 60 సంవత్సరాలు తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అయితే 50 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం పరిగణించింది. అలానే వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైతే మెడికల్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. అలానే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉండకూడదు. అలానే 7 ఎకరాలు మించి భూమి అనేది ఉండకూడదు. అలానే 4 వీలర్స్ వెహికల్ అనేది ఉండకూడదు. అలానే అప్లికేషన్ ఫామ్ అనేది మీ దగ్గరలో ఉండే నెట్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ దొరుకుతుంది. అప్లికేషన్లో ఉండే ప్రాథమిక వివరాలు అంటే మీ పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్, పెన్షన్ రకం ఇలా అన్నీ పూర్తి చేసి దీనికి ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, రేషన్ కార్డు, 6 మంత్స్ కరెంటు బిల్లు, పెన్షన్ బట్టి సంబంధిత పత్రం, ఒక ఫోటో ఇవన్నీ అటాచ్ చేసి సచివాలయంకి ఇస్తే చాలు. సచివాలయంలో ఉన్న అధికారులు అప్లై చేయడం జరుగుతుంది. అయితే ఈ కొత్త పెన్షన్లు దరఖాస్తులు ప్రజెంట్ అయితే మొదలవ్వలేదు. అయితే మీరు ముందు తెలుసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కొత్త పెన్షన్ల గురించి చెప్పడం జరిగింది. అలానే దీనిపై మరిన్ని అప్డేట్స్ వస్తే ముందుగా మీకు తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.